హరే కృష్ణ. సో మనము మంగళాచరణ చేసుకొని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశ్రాతయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము ఈరోజు శ్రీమద్ భాగవతం 7వ స్కందం 10వ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి చూద్దామంట. సో ఈ యొక్క అధ్యాయం ముఖ్యంగా ప్రహ్లాదు మహారాజు మహాభక్తుల్లో కూడా శ్రేష్టమైన భక్తుడని ఇక్కడ వర్ణించబడ్డారు. సో ఈ వర్ణన మనం చూద్దాము, ఎలా ప్రహ్లాదుడు ఎందుకు శ్రేష్టమైన భక్తుడు అందరికన్నా కూడా. సో మొదటి శ్లోకం నుంచి చూద్దామంటే నారదునే చెప్పేది అంతా కూడా. సో నారదుని చెప్తున్నాడు యుధిష్ఠిర మహారాజుకి ప్రహ్లాదుడి గురించి. శ్రీ నారద ఉవాచ భక్తి యోగస్య తత్సర్వం అంతరాయతయార్భకః మన్యమానో ఋషికేశం స్మయమాన ఉవాచ. ఇప్పుడు మనం చూస్తాము ప్రహ్లాదుడు ఎంత చిన్నవాడైనా, ఇంత చిన్న వయసులో అయినా కానీ, అర్భకుడు అయినా కానీ నారదుడు అంటున్నాడు, ఎప్పుడైతే అయినా ఇలా నరసింహస్వామి అన్నారో నేను నీకు వరాలు ఇవ్వాలనుకుంటున్నాను, ఇది నా లీల, నువ్వు కోరుకో, నేను సంతృప్తి చెందుతాను, నువ్వు వరాలు తీసుకో, నా దగ్గర నుంచి ఏం కావాలో అది అడుగు అని అలా అన్నా కానీ అవన్నీ కూడా ఆయన భక్తికి ఒక ఆటంకి, బాధ అయిపోవచ్చు. ఈ యొక్క వరాలు అనేవి నా భక్తి మార్గంలో ఇవన్నీ కూడా నన్ను అడ్డుకోవచ్చు అని అనుకొని ఆయన నవ్వుతూనే ప్రహ్లాదుడు ఈ విధంగా నరసింహస్వామితో బదులిచ్చాడు అనమాట. నాకు అసలు ఏ భౌతిక కోరికలు లేవు, నాకు వద్దు ఈ భౌతిక ఎటువంటి వరాలు నాకు వద్దు, మరి ఏం కావాలో కూడా అడుగుతాడు. సో మనం అది చూద్దామంట ఈరోజు. సో తాత్పర్యంలో ప్రభుపాల్ వారు రాస్తున్నారు, సో భౌతికంగా ఏమైనా మనం అచీవ్ చేస్తే మెటీరియల్ అచీవ్మెంట్స్, అది మన యాక్చువల్లీ ఉద్దేశం కాదు. మన భక్తిలో వచ్చింది మనము భౌతికంగా ఏదో సాధించాలని కాదు. మనకి భక్తిలో ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే కృష్ణ ప్రేమ. దానికోసం మనం ఇక్కడ భక్తి చేస్తున్నాం, దానికోసం భక్తి మార్గంలోకి వచ్చాం. అందుకనే ఇలా మనము ఎంతో మంది శుద్ధ భక్తులను చూడొచ్చు. ప్రహ్లాద్ మహారాజ్, ధ్రువ మహారాజ్, అంబరీష్ మహారాజ్, యుధిష్ఠిర మహారాజ్, చాలా మంది రాజులు, వీళ్ళందరూ కూడా మహారాజులు.
అయినా కానీ వీళ్ళందరూ మహాభక్తులు కూడా, మహాజనులు. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా, వీళ్ళందరి దగ్గర కూడా ఎంతో ఐశ్వర్యం, సంపద, రాజ్యం ఇవంతా ఉండేవి. అవునా? కానీ ఇవన్నీ కూడా వాళ్ళు భగవంతుడి యొక్క సేవకు వినియోగించారనమాట. వాళ్ళు మొత్తం భగవంతుడి సేవ కోసం వినియోగించారు. వాళ్ళ కోసం వాళ్ళు ఏమాత్రం ఏది కూడా ఇంద్రియ తృప్తి కోసం వినియోగించుకోలేదు. కాబట్టి భౌతికంగా చాలా సదుపాయాలు, సంపద ఇవన్నీ ఉండడం ఒక విధంగా మనను ఈ భక్తి మార్గం నుంచి ఇంకో దారి, భౌతికంగా మనని ఆకర్షితం చేసి భక్తి నుంచి దూరం తీసుకెళ్ళగలవు. కానీ ఒక శుద్ధ భక్తుడు ఆయన అన్య అభిలాషిత శూన్యం, ఎందుకంటే ఆయనకు వేరే అభిలాష లేదు కనుక ఆయన దగ్గర భౌతికంగా ఎంత సంపద వచ్చినా కానీ, ఎంత ధనం, ఎంత సంపద ఉన్నా కానీ ఆయన ఎప్పుడు కూడా దానికి కారణంగా భక్తి మార్గం నుంచి ఆయన తప్పుదారిలో వెళ్ళడం అనమాట. ఇంకా ఆయన భక్తి ఎలా ఉందో, భగవంతుడి సేవ ఎలా ఉందో అలాగే జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మరి మన దగ్గర ధనము, సంపత్తి ఇలాంటి సదుపాయాలు, సౌకర్యాలు ఏవైతే ఉంటాయో మనకి భగవంతుడి కృప వలన మనకు వచ్చాయి. సో పూర్వజన్మ యొక్క కర్మ ఫలంగా ఏదో కారణంగా మనకి ఇప్పుడు మనం కష్టపడి సంపాదించిన ఏదైనా ఏ విధంగా మన దగ్గర ఇప్పుడు చాలా సంపద ఉందనుకోండి. ఒకవేళ మనం ఆ సంపద కారణంగా మాయలో పడిపోతే, మాయామోహితులం అయిపోతే, అప్పుడు అవన్నీ కూడా మాయ, మనకు అవన్నీ కూడా భక్తి మార్గానికి మనకు అదొక బాధ, అడ్డంకి. కానీ ఎప్పుడైతే మనం మన దగ్గర ఏది ఉంటే అది, ఎంత సంపద ఉంటే అంతా కూడా భగవంతుడి సేవకం కోసం వినియోగించగలిగితే, ఎందుకంటే ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఇచ్చాడు, భగవంతుడి యొక్క ఇచ్చిన వరాలు మనకి, కృప మనకి. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడికి భక్తి చేసుకోవడానికి వినియోగించుకుంటే ఈ విధంగా మనం భక్తిలో ముందుకెళ్ళగలుగుతాం. సో అది డిపెండ్ అవుతుంది అన్నమాట. అంటే ధనము, సంపద, సౌకర్యాలు, భౌతికంగా సదుపాయాలు ఇవన్నీ కూడా వాటిలో అవి చెడు, మాయ కావనమాట. మనము వాటిని ఏ విధంగా వినియోగిస్తే, వాటిని మనం ఏ విధంగా వినియోగించడానికి ఉపయోగిస్తే దాని ప్రకారం అది మనకి మంచిదా కాదా, మన దగ్గర ధనము, సంపత్తి ఉండడం మంచిదా కాదా అనేది నిర్ధారించబడుతుంది అన్నమాట. సో ఒకవేళ మనం అంతా కూడా భగవంతుడి సేవకు వినియోగించుకోగలిగితే అప్పుడు అది మంచిదే. అది భక్తి మార్గంలో మనకి అది హెల్ప్ అవుతుంది. అందుకని భగవంతుడు చూస్తాడనమాట. ఏ భక్తులకైతే అటువంటి భౌతిక కోరికలు ఏమి లేవు, వాళ్ళకి ఎంత ధనము, సంపత్తి ఇచ్చినా కానీ అవంతా కూడా వాళ్ళు సరిగ్గా నా సేవలో, అంటే భక్తి మార్గంలోనే, భక్తిలో ఇంకా ముందుకెళ్ళడానికి, సేవకి వినియోగిస్తారు. వాళ్ళు ఇంద్రియ తృప్తి చేసుకుంటూ మాయలో పడిపోరు. మళ్ళీ ఈ యొక్క భౌతిక జగత్తులో బంధంలో పడిపోకుండా వాళ్ళు జాగ్రత్త పడి మొత్తం కూడా నా సేవలోనే వినియోగిస్తారు అని భగవంతుడికి ఎప్పుడైతే స్పష్టంగా ఉంటుందో అప్పుడు ఆయన అలాంటి శుద్ధ భక్తులకి చాలా ధనము, సంపత్తి, ఐశ్వర్యము, అన్ని సౌకర్యాలు కూడా ఇస్తారు. ఇప్పుడు ఈ యుధిష్ఠిర మహారాజ్ కానీ, పరీక్షిత్ మహారాజ్ కానీ, ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ కానీ, ఇంతకుముందు ధ్రువ మహారాజ్కి ఇచ్చారు, అంబరీష్ మహారాజ్కి ఇచ్చారు. సో వీళ్ళందరూ కూడా, అందరూ మహారాజులైనా కానీ ఇలా అందరూ కూడా భగవంతుడి సేవకి అంతా కూడా వాళ్ళు వినియోగించారు. వీళ్ళందరూ మామూలు మహారాజులు కాదు, మొత్తం ప్రపంచాన్ని, మొత్తం పృథివీని అలా శాసించారు. అవునా? సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మరి ప్రహ్లాదుడు ఏమంటున్నాడు చూద్దాం. దీని ద్వారా మన ప్రహ్లాదుడి యొక్క చేతన ఏంటి, ప్రహ్లాదుడు ఏం కోరుకుంటున్నాడు, అసలు ఈ విషయాలన్నీ మనము ఈరోజు చూస్తాం అన్నమాట. మరి నరసింహస్వామి ఏమంటాడు అది విని అది కూడా చూద్దామంట. శ్రీ ప్రహ్లాద ఉవాచ మామాం ప్రలోభయోత్పత్య సక్తం కామేషు తైర్వరైః తత్సంగభీతో నిర్విన్నో ముముక్షుస్త్వాముపాశ్రితః. సో ఇది 2వ శ్లోకము. అనువాదం వచ్చేసి ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటారంటే, ఓ భగవంతుడా, నేను అసలే ఈ యొక్క అసుర పరివారంలో పుట్టాను కాబట్టి నాకు సహజంగానే భౌతికంగా భోగించడానికి ఆసక్తి అనేది ఉంటుంది. కాబట్టి నువ్వు దయచేసి నన్ను ఇంకా ఇలాంటి వరాలతో
మోహమాయలో పడేకు. నాకు చాలా భయం ఈ విషయంలో. ఎందుకంటే నాకు ఈ భౌతిక బంధనం నుంచి ముక్తి పొందాలనుకుంటున్నాను. అందుకే నేను నీ యొక్క శరణానికి వచ్చాను, మీకు శరణాగతి అవుతున్నాను. సో ఈ విధంగా ఫస్ట్ ప్రహ్లాద్ మహారాజు వినవించుకుంటున్నాడు అనమాట నరసింహస్వామికి. సో ఈ విధంగా చాలా మంది ఏంటంటే రకరకాల కోరికలతో కామైస్తే హిత జ్ఞాన, సో ఈ విధంగా భౌతికంగా భోగించాలని ఎంతో ఆసక్తితో ఉన్న వాళ్ళు ఏంటంటే హృత జ్ఞాన అంటే అటువంటి వాళ్ళ జ్ఞానం అంతా నశించిపోతుంది. మనం ఎప్పుడైతే భౌతికంగా మన మనస్సు, మన మైండ్ భౌతిక విషయాలు భోగించాలి అనే ఆసక్తి మన మైండ్లో, మన మనస్సులో వచ్చేస్తుందో, ఇంకా అప్పుడు మనకి ఆ జ్ఞానము, భగవంతుడికి భక్తి చేసుకోవాలి అనే జ్ఞానము నశించిపోతుంది. సో ఈ విధంగా అందుకనే అరే ఇప్పుడు ఈ భౌతిక ఆసక్తి పూర్తి చేసుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ దేవత ఏ దేవుడి దగ్గరికి వెళ్తే, ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి మనుషులు కూడా మనుషుల దగ్గర వెళ్ళిపోతారు. ఎవరన్నా నేను ఈ వరాలు తీరుస్తాను, నేను ఈ వరాలు ఇస్తాను, నీ కోరికలు తీరుస్తాను అంటే అలా చాలా మంది దొంగ భావాలు అలాంటి వాళ్ళు కూడా అందుకనే చాలా మంది మార్కెట్లో ఉంటారు. ఎందుకంటే జనాలకి అలా ఎన్నో కోరికలు ఉన్నాయి, తీర్చేవాడు కావాలన్నమాట. అది ఎవరైనా సరే, దేవత అయినా సరే, దేవుడైనా సరే, ఎవడైనా సరే, అలా అనమాట. సో అందుకే చాలా మంది దుర్గాదేవిని కానీ, శివుడు కానీ, గణపతి కానీ అలా పూజిస్తూ ఉంటారు. సో కానీ ప్రహ్లాద్ మహారాజ్కి ఇలా ఏమీ భౌతిక ఆసక్తులు లేవు, భౌతికంగా భోగించాలనే కోరిక లేదు. అందుకనే నేను నీ దగ్గరకు వచ్చాను. నాకు అలాంటి కోరికలు ఉంటే దానికోసం ఆ కోరికలు తీర్చుకోవడానికి పూజించలేదు, భక్తి చేసుకోలేదు. అందుకే నేను వేరే ఏ దేవత దగ్గరికి వెళ్ళకుండా, ఎందుకంటే ఏ దేవతలు కూడా మిమ్మల్ని ముక్తి మీకు ప్రసాదించలేరు, ఈ భౌతిక బంధనం నుంచి ముక్తుల్ని చేయలేరు. అందుకనే ఇక్కడ నేను మీ దగ్గరికి వచ్చాను, వేరే వాళ్ళ దగ్గరికి ఎక్కడ వెళ్ళలేదు. సో అందుకనే అంటే ఇక్కడ అలా అంటారు అనమాట. నెక్స్ట్ ఏమంటారంటే ప్రహ్లాదుడు 3వ నంబర్ శ్లోకంలో, భృత్యలక్షణ జిజ్ఞాసుర్ భక్తం కామేశ్వచోదయత్ భవాన్ సంసార బీజేషు హృదయ గ్రంథిషు ప్రభో. ఓ భగవంతుడా, ఇటువంటి కామ బీజము ఉండడానికి కారణంగా ఈ భౌతిక జగత్తులో అదే అసలైన కారణం. మనం ఇక్కడ ఏదో కోరుకోవాలి అంటే ఏదో భోగించాలనే కోరిక ఉండడం కారణంగానే మనం ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం. ఎన్ని రోజులు మన దగ్గర కోరిక ఉంటుందో అన్ని రోజులు ఇక్కడ ఉంటాం. ఎప్పటి వరకు మనకి హృదయంలో ఈ కోరిక ఉంటుందో. కాబట్టి ఈ కోరిక కారణంగానే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వస్తారు అందరూ కూడా, అవునా? ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటే, నువ్వు నన్ను ఈ భౌతిక ప్రపంచానికి పంపించావు ఒక శుద్ధ భక్తుడు ఎలా వ్యవహరించాలో నేర్పించడానికి. చూసారా, ఇక్కడ మనకు ప్రహ్లాద్ మహారాజు గురించి మెల్లిగా అర్థమవుతుంది. అసలు ఆయన మనలాగా ఒక సాధారణ వ్యక్తి కాదు అని. భక్తి రసామృతంలో చెప్పారు, మన దగ్గర 2 రకాల భక్తులు ఉంటారు, నిత్య సిద్ధ భక్తులు, సాధనా సిద్ధ భక్తులు. మరి ప్రహ్లాద్ మహారాజ్ ఎవరు, అది మనం చూస్తామంటే ఈరోజు. ఆయన నిత్య సిద్ధనా, సాధనా సిద్ధనా, అసలేంటి? సో నిత్య సిద్ధ భక్తులు అంటే వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు అసలు ముక్త జీవులు. వాళ్ళు భౌతిక ప్రపంచానికి వస్తారు మనను ఉద్ధరించడానికి, మనకు నేర్పించడానికి, వాళ్ళ యొక్క ఆచరణ ద్వారా, ప్రచారం ద్వారా భక్తి ఎలా చేసుకోవాలని నేర్పించడానికి వస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ప్రహ్లాద్ అంటున్నాడు, నువ్వే నన్ను ఇక్కడ పంపించావు ఈ ఒక శుద్ధ భక్తుడి యొక్క లక్షణాలు ఏంటో అందరికీ తెలియజేయాలని, ఈ ఉద్దేశంతోనే పంపించావు. కాబట్టి ఇలా మనకి శిక్షణ, బోధన ఇవ్వడానికి వచ్చే వాళ్ళు నిత్య సిద్ధ భక్తులు. అందుకే చాలా మంది మన ఆచార్యులు యాక్చువల్లీ నిత్య సిద్ధ భక్తులు అనమాట. మన ప్రభుపాద నుంచి పైన మన పరంపరలో ఉండే చాలా మంది ఆచార్యులు అందరూ కూడా నిత్య సిద్ధ భక్తులు. వాళ్ళందరూ కూడా మన చిన్మయ జగత్తులో భగవంతుడి యొక్క పార్షదులు, మంజరీలు, సఖీలు, ఇలా గోపికలు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు మనకి ఇలా మార్గదర్శనం చేయడానికి భగవద్ భక్తిలో. అది భగవంతుడికి ఆదేశానుసారంగా వీళ్ళు వస్తారు.
వాళ్ళకి అటువంటి వేరే అభిలాష ఏం లేదు. భగవంతుడే కోరుకున్నాడు, నేను ఇక్కడికి వచ్చి చేయాలి, అందుకే నేను వచ్చి చేస్తున్నాను అంతే. అలాంటి నిత్య సంపదకులు ఇక్కడికి వచ్చినా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి భౌతిక విషయాలు వస్తువుల పట్ల వాళ్ళకి ఏమాత్రం ఆసక్తి ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా దానికి ఆసక్తికి గురవరు, భౌతిక ఆసక్తికి. సో ప్రహ్లాద్ మహారాజు ఎవరైతే అలాంటి నిత్య సిద్ధ భక్తులు ఒకడు, ఇంకా ఆయన మహాభాగవత్ భక్తుడు. సో ఆయన హిరణ్యకశిపుడు యొక్క పరివారంలో పుట్టినా గాని ఆయన ఎప్పుడు కూడా భౌతిక ఆసక్తి ఆయనకు కలగలేదు. సో ఆయన ఎప్పుడు కూడా అందుకనే మనం చూస్తాము పుట్టుకతోనే గర్భం నుంచే ఆయన ఆ శుద్ధ భక్తుల లక్షణాలు చూపించాడు. వచ్చిన తర్వాత కూడా, పుట్టిన తర్వాత కూడా ఆయన చిన్నతనం నుంచే భక్తి ఎలా చేసుకున్నాడో అందరికన్నా మంచి ఉదాహరణ వ్యక్తం చేశాడు. ఎందుకంటే భగవంతుడు అదే చూపించాలంటున్నాడు. ప్రహ్లాద మహారాజు నుంచి ఎలా భక్తి చేసుకోవాలి పుట్టినప్పటి నుంచి. సో అందుకని ప్రహ్లాద మహారాజు ఇటువంటి ఏ భౌతిక వరాలు నాకు అవసరం లేదు అని స్వీకరించలేదు. సో ఈ విధంగా మనము చూడొచ్చు అనమాట. అంటే ఇక్కడ భగవంతుడు ఇక్కడ పంపించాడు ప్రహ్లాద్ మహారాజ్ని. ఆయన దేనికి ఆసక్తులు అవ్వలేదు. అయినా కానీ అంటే ఇప్పుడు ఆయనకి ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఏం పని లేదు యాక్చువల్లీ ప్రహ్లాద్ మహారాజ్కి. ఆయన హాయిగానే ఉన్నాడు ఆధ్యాత్మిక ప్రపంచం. కానీ భగవంతుడు కోరుకున్నాడు ఇక్కడ ఒక శుద్ధ భక్తుడు అంటే ఎలా ఉండాలి. సో జనాలకి నేర్పించడానికి, భక్తి నేర్పించడానికి ఇక్కడికి వచ్చారంతే. ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ వ్యక్తం చేయడానికి, ఒక శుద్ధ భక్తులకు ఉదాహరణ ప్రస్తుతం చేయడానికి ఇక్కడికి వచ్చారంతే భగవంతుడు ఆదేశానుసారంగా. సో ఈ విధంగా ఈ శుద్ధ భక్తులకు ఉదాహరణ అనమాట. బ్రహ్మదేవుడితో సహా మిగతాలందరూ కూడా ఇలాంటి ఉదాహరణ అనుసరించాలి. సో అందుకని ప్రహ్లాద్ మహారాజు యాక్చువల్లీ వచ్చింది ఒక ఉదాహరణ వ్యక్తం చేయడానికి. అందుకనే అలాగే ఒక భక్తి ఎలా చేసుకోవాలని భక్తుల రూపంలోనే చైతన్య మహాప్రభు కూడా అవతారం తీసుకుని వస్తారు. చైతన్య మహాప్రభు ప్రతి రోజు ఈ ప్రహ్లాదుడి యొక్క చరిత్ర, ప్రహ్లాదుడి గురించి భాగవతం నుంచి వినేవారు. ప్రహ్లాద్ మహారాజ్ ఇంకా ధ్రువ మహారాజ్ ఇద్దరి గురించి ప్రతిరోజు గడాధర్ పండిత్ దగ్గరికి వెళ్ళి తోట గోపీనాథ్ మందిరంలో, పూరిలో, జగన్నాథ్ పూరిలో అక్కడ ఆయన ముఖాన్ని నుంచి వినేవారు అనమాట ప్రతిరోజు. ప్రహ్లాద్ చరిత్ర, ధ్రువ మహారాజ్ చరిత్ర అంటే మహాప్రభుకి చాలా ఇష్టం. నాణ్యతేఖిల గురో గతేత కరుణాత్మనః యస్త ఆశిష ఆశస్తే నసభృత్యస్స వైవనిక్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడా, మీరు ఆది గురువు, అందరికీ గురువు, అఖిల గురువు కాబట్టి మీరు చాలా కరుణామయులు మీ భక్తుల పట్ల. మీరు ఇంకా మీ భక్తుల ద్వారా ఏవైతే మంచి కార్యాలు కావో అలాంటివి ఏవి వాళ్ళ ద్వారా కానివ్వరు. అంటే ఏదన్నా ఆయనకి మంచిది కాదు అనేది ఆయన ద్వారా కానివ్వకుండా చేస్తారు అనమాట. యూ కుడ్ నాట్ ఇండ్యూస్ హిమ్ టు డూ సంథింగ్ అన్బెనిఫిషియల్ ఫర్ హిమ్. సో భగవంతుడు ఎప్పుడు కూడా అలా ఒక భక్తులు తప్పు పని చేసే విధంగా ఆయన ఎప్పుడు ప్రేరేపించరు. అవునా? అలాగే ఒకవేళ ఎవరైనా వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఏదైనా భౌతికంగా కోరుకుంటే అతను మరి భక్తి చేసుకున్నా కానీ అది శుద్ధ భక్తి కిందికి రాదు. అతను నస భృత్య సవై వనిక్. వనిక్ అంటే బిజినెస్ మ్యాన్ అనమాట. వనికుడు, వనిక్ అంటే బిజినెస్ మ్యాన్. సో అతను ఒక బిజినెస్ మ్యాన్. అంటే నీ దగ్గరికి వచ్చి ఎవరైనా భక్తి చేసుకొని ఈయనకు భక్తి చేసుకుంటే నాకు ఇది దొరుకుతుంది, ఈ లాభం వస్తుంది. సో చాలా మంది యాక్చువల్లీ ఇలాగే వెళ్తారు అవునా భగవంతుడి దగ్గరికి. ఓకే, నేను భగవంతుడి దగ్గరికి ఈ పూజ చేసుకుంటే నాకు ఇది దొరుకుతుంది. సో అదేంటంటే ఒక బిజినెస్ మెంటాలిటీ అనమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారు, సరే ఒక బిజినెస్లో ఉంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు లాభం వస్తుంది. బిజినెస్ మెన్ లక్షణం ఏంటంటే ఒక 10 రూపాయలు పెడితే మనకు 100 రూపాయలు వస్తుందంటే అక్కడ మనం 10 రూపాయలు పెట్టేస్తాం, అలా అనమాట. సో అలాగే
వ్యక్తులు కూడా సరే భగవంతుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టేస్తే నాకు ఏది కావాలో నాకు అది దొరికిపోతుంది. సరే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ మాత్రం ఒక కొబ్బరికాయ ఇన్వెస్ట్మెంట్ అంతే, లేకపోతే ఒక వెళ్ళి ఒక ఇలా ఏదో పూజ చేపిస్తే ఓకే చేపించేద్దాం, మనకు ఒకవేళ ఇంత పెద్ద లాభం వచ్చేది ఉంటే చేపించేయచ్చు భగవంతుడికి పూజ. సో ఈ విధంగా వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుడికి పూజ చేయడము, లేకపోతే కొబ్బరికాయ కొట్టడం, లేకపోతే ఇలా ఏదో ఒకటి భగవంతుడికి అర్పించడము, తద్వారా మనకు కావాల్సిన ఈ కోరికలన్నీ తీరిపోతాయి, మనకు కావాల్సినవి దొరికిపోతాయి. సో భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చేయడం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ అన్నమాట, అంటే ఒక బిజినెస్ మెంటాలిటీ, బిజినెస్ మెంట్ కదా. సో ఆ విధంగా చేస్తే అది బిజినెస్ అవుతుంది కానీ అది భక్తి అవ్వదు, అట్లీస్ట్ శుద్ధ భక్తి అవ్వదు. భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి ఓకే సమ్ భక్తి ఏదో కొంచెం భక్తి ఉంది, మిక్స్ భక్తి, కానీ శుద్ధ భక్తి మాత్రం కాదన్నమాట, మిశ్రమ భక్తి అవుతుంది. సో అందుకని ఇక్కడ ప్రభుపాదుల వారు రాస్తున్నారు. అప్పుడప్పుడు మనం చూస్తాం ఇక్కడ జనాలు వెళ్తారు ఏదో కోరికలతో తీర్చుకోవడానికి, ఏదో భగవంతుడి కోసం చేస్తాను, సరే నేను మీకు ఇది చేశాను ఇప్పుడు మీరు నాకు చేయాలంతే, అలా అనుకుంటారు, ఫీల్ అయిపోతుంటారు. అలా వెళ్తారు కూడా. ఆర్తో జిజ్ఞాసు ఆర్తార్థి, అవునా, ఆర్తో అంటే ఎవరో చాలా దుఃఖంలో ఉన్నారో వెళ్తారు భగవంతుడి దగ్గరికి. అలాగే అర్థార్థి అంటే డబ్బు ఆశతో, ఏదో భౌతికంగా ఆశతో, కోరికతో వెళ్తారు భగవంతుడి దగ్గరికి తీర్చుకోవడానికి. వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు, ఎందుకంటే వీళ్ళందరూ భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారంటే అదొక ప్లస్ పాయింట్ అనమాట. ఎక్కడైనా వెళ్ళొచ్చు వాళ్ళు, ఏ దొంగ బాబా దగ్గరకో ఏ దేవత దగ్గరకు వెళ్ళొచ్చు. అలా దొంగ బాబా దగ్గరికి దేవత దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళు డైరెక్ట్ గా భగవంతుడి దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళు పోయిన జన్మలో లేకపోతే ఈ జన్మలో ఏదో సుకృతి అనేది చేసుకున్నారు, పుణ్యాత్ములు అన్నమాట. అందుకనే వాళ్ళు ఏదో పుణ్యం చేసుకున్నారు కనుక, సుకృతి ఉంది కనుకనే సుకృతినో అర్జున, అవునా, వీళ్ళందరూ సుకృతి చేసుకున్నారు అర్జున అని కృష్ణుడు చెప్పాడు. చతుర్విధా భజంతేమో, ఇటువంటి 4 రకాల వ్యక్తులు వస్తారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు చేసుకునేది, అప్పుడు వాళ్ళు వచ్చిన ఉద్దేశం అది యాక్చువల్లీ శుద్ధ భక్తి కాదు, కానీ భగవంతుడి దగ్గరికి వస్తున్నారు కాబట్టి భగవంతుడు ఏంటంటే మెల్లిగా వాళ్ళ భగవంతుడి సంపర్కంలో వచ్చి వాళ్ళు శుద్ధం అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆ విధంగా శుద్ధం అయిపోయి, లేకపోతే ఎవరైనా భక్తుల సంపర్కంలో వస్తే మందిరానికి వచ్చి, అలా ఒకవేళ శుద్ధం అయిపోతే వాళ్ళు శుద్ధ భక్తి మార్గానికి వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా. సో ఈ విధంగా ఓన్లీ భౌతిక కోరికలు తీర్చుకొని వెళ్ళిపోయారనుకోండి, ఇంకా వాళ్ళు అంత లాభం పొందినట్టు కాదనమాట, ఇంకా శుద్ధ భక్తి వాళ్ళకి దొరకదు. కానీ అలా ప్రాసెస్ లో భగవంతుడి దగ్గరికి ఏదో కోరికతో వచ్చారు. లైక్ ధ్రువ మహారాజ్ కూడా, నేను నా తాతయ్య కన్నా కూడా పెద్ద నాకు ఇది కావాలి, నా ముత్తాత కన్నా అంటే మా బ్రహ్మదేవుడి కన్నా కూడా నాకు పెద్ద రాజ్యం కావాలి, ఆయన కన్నా పెద్ద రాజ్యం కావాలి, ఆయన కన్నా పెద్ద పదవి కావాలి అనేసి ఆయన వెళ్ళాడు భగవంతుడిని ఆరాధించుకోవడానికి. కానీ ఆ ప్రాసెస్ లో నారదుని యొక్క సాంగత్యం కారణంగా, ఆయన ఆదేశాన్ని పాటించడం కారణంగా ఆయన శుద్ధ భక్తుడిగా మారిపోయాడు భక్తి మార్గాన్ని అనుసరించి. సో ఆ విధంగా ఎవరైనా భగవంతుడి దగ్గరికి ఏదైనా భౌతిక కోరికతో కూడా వెళ్ళి భక్తుల యొక్క సాంగత్యం కారణంగా, భగవంతుడి యొక్క సాంగత్యాన్ని కారణంగా, భక్తి మార్గం యొక్క ప్రభావం కారణంగా వాళ్ళు శుద్ధ భక్తులు అయిపోయారు అనుకోండి, అప్పుడు అది అసలైన లాభం అన్నమాట. సో ఆ విధంగా ఒక్కసారి వాళ్ళు శుద్ధ భక్తులు అయిపోతే వాళ్ళకి ఇంకా అవసరం లేదన్నమాట. వాళ్ళు ఎలాగైతే ధ్రువ మహారాజు భక్తి చేసుకుని శుద్ధ భక్తుడు అయిపోయాడు, భగవంతుడు ప్రత్యక్షమై నీ కోరిక ఏంటి నేను తీరుస్తా అంటే, మీ దర్శనం చేసుకున్నాకు నాకు ఇప్పుడే స్వామి మీ దర్శనం చేసుకున్నాను, నేను కృతార్థుని, ఇంకా నాకు ఇంకేం అవసరం లేదు, నాకు సంపూర్ణంగా నేను సంతృష్టి చెందాను మీ దర్శనంతో, నాకు ఇంకేం అవసరం లేదు, నాకు ఇంకేం కోరికలు లేవు అని చెప్పాడు. ఆ విధంగా అన్నమాట. సో ఈ విధంగా శుద్ధ భక్తుడు ఏంటంటే అతనికి భగవంతుడికి భక్తి చేసుకునే అవకాశం ఉంటే సరిపోతుంది. భక్తి చేసుకుంటున్నాను, నాకు అవకాశం దొరికింది, దాంతో ఆయన కృతజ్ఞుడు అన్నమాట. ఆయనకి ఇంకా ఎటువంటి భౌతిక సుఖాలు సదుపాయాల గురించి ఆయనకి పెద్దగా ఆశ లేదన్నమాట. సో ఈ విధంగా వేరే అభిలాష లేకుండా మనము భగవంతుడికి మనం భక్తి చేసుకుంటే, భగవంతుడి యొక్క సంతుష్టి విధానం కోసం, అప్పుడు ఆ వ్యక్తి అది అన్యాభిలాష దర్శనం, అది శుద్ధ భక్తి అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి భౌతిక ఆశలు లేనప్పుడు
అప్పుడు యోగక్షేమం వహామ్యహం అంటే ఒకవేళ మీరు ఆ మార్గంలో అలా శుద్ధ భక్తి చేసుకున్నప్పుడు మీరు అనుకోవచ్చు, సరే మరి నాకు శుద్ధ భక్తి చేసుకుంటానికి ఏమైనా సమస్యలు వస్తే దాని గురించి మనం బెంగపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు చూసుకుంటాడు. ఏమైనా అవసరం ఉంటే మీకు భక్తి మార్గంలో ముందుకెళ్ళడానికి ఏం అవసరం ఉన్నా అది భగవంతుడు పూర్తి చేస్తాడు. ఏదైనా డెఫిషియన్సీ ఏదైనా తక్కువ అయితే భగవంతుడు దాన్ని పూర్తి చేస్తాడన్నమాట. ఒక్కొక్కసారి భగవంతుడి దగ్గరికి, అందుకే బయట వాళ్ళు వెళ్తారు పత్రం పుష్పం ఫలంతో ఏమని భగవంతుడు అన్నాడు, ఎవరైనా సరే పువ్వులు పండ్లు ఇవి తీసుకొచ్చేసి నన్ను అర్పించుకొచ్చి నన్ను సంతృష్టి పరచొచ్చని. సో చాలా మంది భౌతికవాదులు వాళ్ళు అనుకుంటారు, అరే చాలా ఈజీ భగవంతుడిని సంతృప్తిపరచడం అంటే మనకు కావాల్సినవన్నీ జస్ట్ మనం ఒక పూలు పెట్టేస్తే పళ్ళు పెట్టేస్తే భగవంతుడికి అర్పించేస్తే మనకు కావాల్సిందంతా మనకు దొరికిపోతుంది. సో ఇలా అనుకుని కూడా కొంతమంది వెళ్తుంటారు, కానీ అది కరెక్ట్ కాదనమాట. భగవంతుడు యాక్చువల్లీ మన దగ్గర నుంచి ఆ పూలు పండ్లు కాదు, ఆయనకు కావాల్సింది యోమే భక్త్యా ప్రయచ్చి తద్ అహం భక్తి ఉపాహృతం అశ్నామి ప్రయతాత్మన. ఆయన యాక్చువల్లీ కోరుకునేది ఏంటంటే భక్తి. ఈ పళ్ళు పూలు నీళ్లు తులసి దళం ఆకులు ఇవన్నీ కూడా ఏంటంటే వీటి మాధ్యంతో మనం భక్తిని మనం భగవంతుడికి తెలియజేస్తున్నాం. ఆయన మన ద్వారా భక్తిని స్వీకరించే ఒక విధానం అంతే. కానీ మనలో చూసేది ఆయన భక్తి అనమాట. సో అందుకనే ఇలా బిజినెస్ మైండ్ తీసుకొని మనము మందిరానికి వెళ్తే అది కరెక్ట్ కాదనమాట, అది శుద్ధ భక్తి కాదు. సో అందుకనే మనకు ఇక్కడ చెప్తున్నారు ప్రహ్లాద్ మహారాజు నుంచి మనం చూసి నేర్చుకోవచ్చు. ఆ వరం భగవంతుడే ఇస్తా అన్న ప్రహ్లాద్ మహారాజు వద్దన్నాడు. నెక్స్ట్ 5వ నంబర్ శ్లోకం. ఆశాసానో న వైభృత్యః స్వామిన్యాశీష ఆత్మనః న స్వామి భృత్యతః స్వామ్యం ఇచ్చన్యోరాతి చాశిషః అని అంటాడు. ఒకవేళ ఎవరైనా దాసుడు మీ దాసుడయ్యి మీ దగ్గర నుంచి ఇలా ఏదైనా భౌతికంగా ఆశిస్తే ఆ వ్యక్తి సరైన శుద్ధ భక్తుడు, సరైన సేవకుడు కాదు. అవునా? ఎవరి దగ్గర నుంచి అయినా ఒక వ్యక్తి సేవకుడు అన్నప్పుడు ఆయన ఇలా ఆశించకూడదు. అలాగే ఎవరైతే మీలా భగవంతుడు ఎవరైతే ప్రభు స్వామి అయి ఇలా ఒక దాసుడికి ఇలాంటి భౌతిక సదుపాయాలు కానీ ఇచ్చారనుకోండి, ఎందుకు సొసైటీలో నా యొక్క ప్రెస్టీజియస్ పొజిషన్ మెయింటైన్ చేసుకోవడానికి, తో అతను కూడా అసలైన స్వామి కాదండి. సో అసలైన దాసుడు అసలైన స్వామి అర్థం ఏంటి అంటే, దాసుడు సేవ చేసుకోవాలి స్వామికి ఎలా, ఏదో ఆయన దగ్గర నుంచి నాకు దొరుకుతుంది అనే ఆశతో కాదు. అలాగే స్వామి కూడా ఆ దాసుడికి ఇతను నా దాసుడు అంటే సొసైటీలో ఇతనికి నేను ఇంత ఇస్తే గానీ అప్పుడు అదొక నా ప్రెస్టీజ్ ఇష్యూ అనమాట. నేను నా కింద పనిచేసేవాడికి ఇంత శాలరీ ఇస్తాను, ఇంత ఈ సదుపాయాలు ఇస్తాను, అప్పుడు అది నాకు ఒక ప్రెస్టీజ్ ఇమేజ్ సొసైటీలో. అలా అనుకుంటే ఆ వ్యక్తి కూడా యాక్చువల్లీ కరెక్ట్ స్వామి కాదన్నట్టు. ఎందుకంటే దాసుడు అనేది ఏంటంటే స్వామికి సేవ చేసుకోవాలి ఆయన ఆనందం కోసం. అలాగే స్వామి కూడా ఏంటంటే దాసుడికి ఏం కావాలో ఆయనకు కావాల్సింది ఆయన కోసం ఇస్తాడనమాట, అంతేగాని జనాలకి చూపించుకోవడం కోసం ఆయన ఇవ్వట్లేదు. అలాగే దాసుడు కూడా ఆయన ఉన్న భౌతిక కోరికలు తీర్చుకోవడం కోసం స్వామికి సేవ చేసుకుంటే అది సేవ కాదనమాట. అది ఇదంతా కూడా వ్యాపారం అయిపోతుంది. అప్పుడు అది సేవ అనేది ఉండదు అక్కడ కాన్సెప్ట్, అది వ్యాపారం అయిపోతుంది. అందుకే ఒకవేళ అట్లాంటి కోరికలు ఉంటే అలాంటి వాళ్ళు జనరల్ గా వెళ్ళిపోతారు వేరే వేరే దేవతల దగ్గరికి. అదే మన గీతలు చెప్పారు, అవునా? కాబట్టి అసలైన స్వామి, అసలైన ప్రభువు, అసలైన తండ్రి ఏ దేవతలు కాలేరు. అలా కోరికలతో మనం ఆ దేవుల దగ్గరికి వెళ్తే మనం అసలైన సేవకులము, అసలైన దాసులము కాలేము, వాళ్ళు అసలైన స్వామి, అసలైన తండ్రులు కూడా కాలేరు అనమాట. సో అందుకనే అసలైన స్వామి ఎవరు అంటే భగవంతుడు. సో దేవతలు అలా
ఏవైనా ఎవరైనా తపస్సు చేశారనుకోండి, కోరుకున్నారంట, దేవతలు ఇచ్చేస్తారన్నమాట. ఇవ్వాల్సిందే వాళ్ళకి. అదొక ఇక్కడ ప్రభుపాదుల ద్వారా రాస్తున్నారు. వాళ్ళ యొక్క పొజిషన్ మెయింటైన్ చేసుకోవడం కోసం ఇవ్వాలి. అరే అతను నన్ను ఆరాధించుకున్నాడు కాబట్టి నేను ఇవ్వాలి. అలా అన్నమాట. సో వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చేస్తారు. అవునా? మనం అలాగే చూసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తున్నారు కదా. ఒకతను ఉండేవాడు వృత్రాసుర అని. అతను అసురుడు ఏంటంటే అతనికి ఇలాగే భౌతికంగా బాగా ఉన్నతి చెందాలి అని బాగా కోరిక ఉండేది. కానీ బాగా లేజీ అన్నమాట. అంటే తక్కువ కష్టంతో నా కోరికలన్నీ ఎలా తీర్చుకోవచ్చు అని ప్లాన్ వేస్తున్నాడు అనమాట. ఫైనల్ గా నారదుని అడిగితే నారదుని అన్నాడు, నీకు చాలా ఈజీగా నీ కోరికలను తీర్పాలంటే మరి ఎవరిని పట్టుకుంటావు, ఎవరిని పూజిస్తావు అంటే ఆ చాలా ఈజీగా తొందరగా కోరికలు ఇచ్చేసి తొందరగా సంతృష్టి పడేది ఎవరంటే శివుడు. కాబట్టి నువ్వు శివుడిని వెళ్ళేసి శివుడి దగ్గర కోరు, ఆయన ఆరాధించు, ఆయన తొందరగా సంతృప్తి చెందుతాడు, తొందరగా వరాలు ఇచ్చేస్తాడు. అందుకే ఆయన పేరు అశుతోష్, ఒక పేరు శివుడిది. అలా అంటే సరే అనేసి ఆ కోరిక ఉండేది. అసలు ఆ ఉద్దేశంతో వెళ్ళాడు. నేను భౌతికంగా ఏదో కావాలి, అందరికన్నా బెస్ట్, అందరికన్నా టాప్ లో ఉండాలి పొజిషన్లో అంతా, ఏదో చాలా భౌతిక కోరికలు పెట్టుకొని ఆయన వెళ్ళాడు. ఎక్కడ దొరుకుతాడు? కేదార్నాథ్ లో ఉంటాడు. అక్కడికి వెళ్ళేసి అక్కడ మంచు పర్వతంలోనే కూర్చొని అక్కడ ఆయన భగవంతుడికి కోసం తపస్సు చేసి తర్వాత ఆ యజ్ఞం ఆహుతి ఇవ్వడానికి ఆయన దగ్గర ఏం లేకపోతే ఆయన చర్మం అంటే ఆయన ఒంట్లో నుంచి ఆయన మాంసం కట్ చేసి ఆహుతిగా వేసేసాడు అనమాట. అలా డైలీ చేస్తున్నాడు. ఫైనల్ గా ఇంకా శివుడు రాలేదు. చూసాడు, అరే ఇంకా రాలేదేంటి శివుడు, సరే ఇక లాస్ట్ నా హెడ్ ఇచ్చేస్తాను అనేసి ఫైనల్ గా డిసైడ్ అయిపోయి నా తలకాయ తీసేసి నేను శివుడికి ఇచ్చేస్తాను. అలా తన తలకాయని నరుక్కోబోయే సమయంలో శివుడు ప్రత్యక్షం అవుతాడు. సో ఆ విధంగా శివుడు పార్వతి ఇద్దరు ప్రత్యక్షం అవుతారు. అప్పుడు ప్రత్యక్షమైన తర్వాత పార్వతిని చూసిన తర్వాత ఆయన మతి భ్రమించి శివుడిని ఏం కోరుకుంటాడంటే ఎవరి తలపైన నేను చేయి పెడితే అతను భస్మం అయిపోవాలి కోరుకుంటాడు. సరే అని శివుడు ఇచ్చేస్తాడు వరం. కానీ తర్వాత ఏం జరుగుతుంది, అతను శివుడి పైన చేయి పెట్టి ఆయన భస్మం చేసేసి పార్వతిని తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఈ విధంగా ఉంటాడు అన్నమాట. ఇది చూడండి, ఇంతసేపు శివుడినే పూజించి శివుడిని ఆరాధించి తర్వాత శివుడు ప్రత్యక్షమైన తర్వాత ఆయన ఏమనుకుంటున్నాడు, అసురుడు శివుడినే చంపేసి పార్వతిని తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి మరి ఎంత మహాభక్తులు. సో ఇది యాక్చువల్లీ భక్తి కాదనమాట. అర్థమైంది కదా, ఇది యాక్చువల్లీ భక్తి కాదు. అర్థం చేసుకోవచ్చు మనం. సో వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి అలా చాలా మంది అలా దేవతల దగ్గరికి వెళ్తారు. సో మన కోరిక తీర్చుకోవడానికి మనము ఏ దేవత దగ్గరికి వెళ్తే అది అసురుల్లాగే కదా, అసురులు కూడా అలాగే వెళ్తున్నారు. సో మరి అలా మనకు అసురులకి ఇంక ఏం డిఫరెన్స్? సో అందుకనే ఇలా ఉంటారన్నమాట అసురులు. సో వాళ్ళు అలాంటి దేవతల దగ్గరికి వెళ్తారు. కానీ యాక్చువల్లీ ఏంటంటే దేవతలు ఇచ్చేస్తారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా హిరణ్యకశిపుడికి వరం ఇచ్చేసాడు. అవునా? మనం చూస్తాం తర్వాత భగవంతుడు వార్నింగ్ ఇస్తాడు లాస్ట్కి. హిరణ్యకశిపుని చంపేసిన తర్వాత ఫైనల్ గా బ్రహ్మదేవుడు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు సరే నువ్వు ఇలాంటి వరాలు ఇంకోసారి ఇవ్వకు అని ఆయనకు ఒక వార్నింగ్ ఇస్తాడు. సో ఇక్కడ దేవతలతో ఇది ఒక సమస్య అన్నమాట. అసలు వీడు నన్ను ఆరాధిస్తున్నాడు, వీడు ఏదో కోరుకుంటున్నాడు, అసలు అది ఆ కోరిక తీరుస్తుంది వాడికి మంచిదా కాదా అనేది వాళ్ళు ఆలోచించరు అనమాట. ఏం కోరుకుంటే అది ఇచ్చేస్తారు. సో మన అసలైన తండ్రి అయితే ఎలా ఉంటారు, మనం కోరుకున్నాం అనుకోండి ఇది కావాలని, సో అది మనకు మంచిదా కాదా? ఒకవేళ మంచిదైతే ఇస్తారు, లేకపోతే లేదు. అంతే కదా. ఇప్పుడు మీరు తండ్రి అనుకోండి, మీ పిల్లలకి మీరు ఏం చేస్తారు? మీ తల్లిదండ్రులు మీ పిల్లలు ఏమైనా కోరుకుంటే కావాలి ఇది నాకు కావాలి అంటే అది ఒకవేళ వాళ్ళకి మంచిది, వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది వాళ్ళకి అంటే మీరు దానికి అది ఇస్తారు. లేదంటే
అది వాళ్ళకి కీడు కలిగిస్తుంది, హాని కలిగిస్తుంది అంటే అది ఇవ్వరు. సో అలాగే భగవంతుడు అన్నమాట. ఏదైనా వాడికి వరం ఇస్తే తద్వారా వాడు భక్తి మార్గం నుంచి పతనమైపోతాడు అని ఒకవేళ ఎటువంటి సందేహం ఉన్న, అంటే అటువంటి కారణం ఏమైనా ఉంటే భగవంతుడు ఆ కోరిక తీర్చడు. సో అందుకే మనము ఎప్పుడైనా భక్తి మార్గంలో వచ్చిన తర్వాత కూడా భగవంతుడిని కోరుకుంటాం, ఆశిస్తాం. ఏవో ఆశించుకొని కోరుకొని భక్తి చేసుకోవడం కోసం మనం అనుకుంటాం, నేను మంచిగా భక్తి చేసుకోవాలని నాకు ఇది కావాలి అని కోరుకుంటాం. భగవంతుడు నాకు ఇది ఇచ్చేసాం అనుకుని ఇంకా బాగా భక్తి చేసుకుంటాను, దానికోసం అడుగుతున్నాను అని మీరు అడగొచ్చు. కానీ అది అసలు నిజంగా అది మీకు దొరికితే ద్వారా మీరు భక్తిలో ముందుకెళ్తారా, పతనం అయిపోతారా, భౌతికంగా బద్ధులైపోతారా, ఆ విషయం భగవంతుడు తెలుసు, మీకు నాకు తెలియదు. కాబట్టి అందుకనే మనము ఓకే, మీరు తెలియ కోరుకున్నారు, కోరుకున్నా పర్వాలేదు. కానీ ఒకవేళ మీరు ఇలా భక్తి కోసమే భగవంతుడికి కోరుకుంటున్నారు, ఇది కావాలి, అది కావాలి, ఇది ఉంటే బాగుంటది, నాకు భక్తి ఇంకా బాగా చేసుకోవచ్చు అని. కానీ ఒకవేళ ఆ కోరిక తీరలేదనుకోండి, నిరుత్సాహపడకండి. చెప్పేది ఏంటంటే నిరుత్సాహపడకండి. అది తీరకున్నా కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే నా కోరిక తీరలేదంటే భగవంతుడి ప్రకారం ఇది నాకు ఒకవేళ దక్కితే, దొరికి ఉంటే అట్లీస్ట్ ఈ సమయంలో అది నా భక్తి మార్గానికి మంచిది కాదు, అందుకే భగవంతుడు నాకు ఇవ్వలేదు. ఒక్కొక్కసారి మనం ఎప్పుడో కోరుకుంటాము, అది ఎప్పుడో తీరుతుంది అనమాట. అంటే మనం కోరుకోవాలని ఏదో కోరుకున్నాము, ఇప్పుడే వెంటనే కావాలని, అది వెంటనే జరగలేదు, వెంటనే దొరకలేదు. కానీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కోరిక తీరుతుంది, అప్పుడు మనకు ఆ కోరిక అనేది లేదు అసలు. సో అంటే ఒక్కొక్కసారి అలా ఉంటుందన్నమాట. అంటే ఈ టైంలో ఒకవేళ మీకు ఇది ఇచ్చారనుకోండి భగవంతుడు, అది మీ భక్తి మార్గానికి మంచిది కాదు. కానీ ఒక సమయం తర్వాత అది మీకు దొరికితే అది మీకు దోహదపడవచ్చు భక్తి జీవితానికి. సో అందుకనే ఇంకొకటి ఏంటంటే భగవంతుడు కోరిక తీరుస్తాడు. మనం ఈ రోజు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ధ్రువ మహారాజ్ కోరుకున్నాడు, నాకు బ్రహ్మదేవుడి కన్నా మంచి రాజ్యం కావాలి, మంచి లోకం కావాలని. సో భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత ధ్రువ మహారాజ్ దగ్గర అప్పటికి ఆ కోరిక లేదు, వెళ్ళిపోయింది ఆ కోరిక, మాయమైపోయింది. ఇంకా నాకు అవసరం లేదు, నాకు ఏం అవసరం లేదన్నాడు. అయినా కానీ భగవంతుడు తీర్చేశాడు ఆయన కోరిక. ఎప్పుడో కోరుకున్నాడు, ముందు కోరుకున్న కోరికని ఇప్పుడు ఆయన అడగకపోయినా కానీ, నాకు కావాలి అనకపోయినా కానీ భగవంతుడు విష్ణువు ఆ కోరిక తీర్చేశాడు ధ్రువ మహారాజుకి. కానీ ఆ కోరిక తీరడం కారణంగా ధ్రువ మహారాజు భౌతికంగా బందీ అయిపోలేదు, అవునా? సో అదనమాట స్పెషాలిటీ భగవంతుడిది. సో మనకి భగవంతుడి మనం కోరుకోవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే భగవంతుడు తండ్రిలాగా, తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళు కోరుకున్నా కోరుకోకున్నా వాళ్ళకి ఏం కావాలో చేసి పెడతారు, ఇచ్చేస్తారు. వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తారు. అలాగే మనకు కూడా యాక్చువల్లీ భగవంతుడు ఏం కావాలో భక్తులు అది ఇచ్చేస్తాడు. అయినా కానీ మనం కోరుకోవాలనుకుంటే కోరుకోవచ్చు, భక్తి ఇది కావాలి అది కావాలి, అది భగవంతుడు మంచిదైతే ఇస్తాడు, లేకపోతే లేదు. సో మనం టెన్షన్ తీసుకోకూడదు. ఒకవేళ కోరుకున్నా కానీ భయపడాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ కోరుకొని అయ్యో కోరిక తీరలేదు, అయ్యో కోరిక తీరలేదు అలా పట్టుకొని కూర్చోకూడదు అనమాట. నిరుత్సాహపడకూడదు, ముందుకెళ్ళాలి భక్తిలో. అది మెయిన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ రాస్తారు భగవంతుడు ఒక్కొక్కసారి అనుగ్రహం చూపిస్తాడు. ఏంటంటే యస్యాహం అనుగ్రహామి హరిష్యే తద్ధనం శనై. అంటే ఒకవేళ ఒక వ్యక్తి బాగా, మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని విషయాలు వస్తువుల పట్ల చాలా ఆసక్తి ఉంటుంది. కానీ భగవంతుడు చూస్తాడు, అరే వీడు దీనిపైన బాగా ఆసక్తి ఉంది వీడికి, అది జాబే కావచ్చు, ఇల్లే కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తువు కావచ్చు, లైక్ మొబైల్ కావచ్చు, కార్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇలా ఏదో వస్తువు పైన లేకపోతే ఇలా ఎవరైనా వ్యక్తి పైన నాకు బాగా ఆసక్తి ఉందన్నమాట, భక్తి చేసుకుంటాం. కానీ భగవంతుడు చూసడానికి అరే వీడి దగ్గర ఈ భౌతిక సంపత్తి ధనం ఇది ఉంది, వస్తువు ఉంది, దీని కారణంగా వీడు భక్తిలో ముందుకు వెళ్ళట్లేదు, అది వీడిని ఇక్కడ బందీ చేసి పెట్టేసింది. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడంట, ఆయన ఎలా కృప చూపిస్తాడంటే యస్యాగం అనుగ్రహణామి, అలాంటి వాళ్ళకి ఎలా అనుగ్రహిస్తాడు భగవంతుడు, హరిష్యేతద్ధనం శనై, అతని ఆ ధనాన్ని ఆ సంపదను భగవంతుడు తీసేసుకుంటాడు. అదే భగవంతుడి కృప. అప్పుడు ఆ వ్యక్తి ఇంకా ఆ ఆసక్తి వెళ్ళిపోతుంది, అది కట్ అయిపోయింది ఇంకా అటాచ్మెంట్. అప్పుడు ఇక భగవంతుడికి సంపూర్ణంగా భక్తి చేసుకుంటాడు. సో అది భగవంతుడు డిసైడ్ చేస్తాడు అనమాట. వీడికి వస్తువు ఇస్తే మంచిదా, వీడి దగ్గర నుంచి ఉన్న వస్తువు తీసేసుకుంటే మంచిదా, అది భగవంతుడు డిసైడ్ చేస్తాడు మనకి. అది భగవంతుడి పైన మనం వదిలేసాలి.
సో ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు ఆయన తరఫు నుంచి చెప్తున్నాడు నాకు ఏమి వద్దు అని. అయినా మనం చూస్తాం ఫైనల్ గా ప్రహ్లాద్ మహారాజుని కూడా రాశిమాసం మీద కూర్చోబెట్టి భగవంతుడే ఆయనకి పట్టాభిషేకం చేస్తారు ఫైనల్ గా. ఎందుకంటే ఆయనకు తెలుసు ప్రహ్లాద్ మహారాజు ఇక్కడ ఈ భౌతిక విషయాలకి, వస్తువులకి, సంపదకి ఆకర్షితులై బద్దీ అయిపోడు అని క్లియర్ గా భగవంతుడు తెలుసు. అందుకే ఆయన ఇచ్చేస్తాడు. ధ్రువ మహారాజు కూడా ఒక రాజ్యం ఇచ్చేస్తాడు. బ్రహ్మదేవుడు ధ్రువ లోకాన్ని ఇచ్చేస్తాడు. అలాగే ప్రహ్లాద్ మహారాజు కూడా మొత్తం హిరణ్యకశిపు యొక్క రాజ్యానికి ఆయన వారసుడు ఆల్రెడీ ఆయనకే రాజుగా పట్టాభిషేకం చేసేస్తారు. సో ఎనీవేస్, సో అందుకనే భగవంతుడు అసలైన స్వామి మనకి. సో ఇలా మనకు ఏదో ప్రెస్టీజ్ కోసమో, పొజిషన్ కోసమో సమాజంలో అరే వీడు నా దగ్గరకు వచ్చి సేవ చేస్తే వీడికి మినిమం ఇంత నా నుంచి దొరకాలి అనే ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా ఇవ్వరనమాట. వీడికి ఇది మంచిదా కాదు ఆ విధంగా చూసే భగవంతుడు మనకి వరాలు లేకపోతే కావాల్సినవి ఇస్తాడనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ 6వ నంబర్ శ్లోకం. అహం త్వకామస్త్వద్భక్తస్ త్వం చ అనపాశ్రయ నాణ్యతే హావయోరర్థో రాజసేవకయోరివ. నెక్స్ట్ ఏమంటున్నారంటే, ఓ భగవంతుడా, నేను నీ యొక్క అకామ భక్తుడిని, అంటే నాకు ఎటువంటి వేరే ఉద్దేశం లేదు నీకు భక్తి చేసుకోవడానికి. అకామ సేవకుడిని. అవునా? అహంతో అకామస్ అంటే ఎటువంటి నాకు కామవాసన లేదు, అటువంటి భక్తుడిని నీకు. అండ్ నువ్వు నాకు అసలైన స్వామి, నువ్వే నా స్వామివి, శాశ్వత రూపంగా నువ్వు నా స్వామివి. కాబట్టి మనకున్న సంబంధం ఏంటిది అంటే, నువ్వు నా స్వామివి, నేను నీ దాసుని, అంతే. ఇంకా వేరే సంబంధమే లేదు. రాజ సేవకయో రివ, మీరే నా రాజా, నేను నీ సేవకుని, అంతే. సో ఈ విధంగా మన ఇద్దరి సంబంధం ఇది. సో క్లియర్ గా ప్రహ్లాద్ మహర్షి ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో అసలైన దాసుడోడు, అసలైన స్వామి ఎవరు అనేది ముందు చెప్పి, తర్వాత ఇప్పుడు చెప్తున్నారు మీరే అసలైన స్వామి, నేనే మీ అసలైన దాసుడు. అంతే కదా. మన యొక్క స్వరూపం ఏంటంటే జీవేర స్వరూపై కృష్ణేర నిత్యదాస్ అని చైతన్య మహాప్రభు అన్నారు. సో నిత్య దాసులము మనం. భగవంతుడే భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. సో భగవంతుడు ఎవరు, మనము ఎవరు అనేది ఎప్పుడు మనకు క్లియర్ గా ఉండాలన్నమాట. అందుకే మనం ఎప్పుడు భోగించడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే భోక్త ఎవరు, భోగించేవాడు ఎవరు, భగవంతుడు, మనం కాదు. కాబట్టి మనం ఎప్పుడు భోగించడానికి ప్రయత్నించకూడదు. భోగించడానికి ప్రయత్నిస్తున్నాము అంటే మనం భగవంతుడు అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం, భగవంతుడిని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకేనా? సో ఈ విధంగా సో ఎప్పటివరకు అయితే మనకు ఈ సంబంధంతో, ఈ అనుబంధంతో మనం భగవంతుడికి భక్తి చేసుకుంటూ ఉంటాము, మనం ఆనందంగా ఉంటాం, ఆనందంగా భక్తి చేసుకోవచ్చు. భక్తిలో మనకి ఎప్పుడు దుఃఖం అనేది కలగదు. ఎప్పుడైతే మనం భక్తిలో కూడా భోగించడానికి ప్రయత్నిస్తామో అప్పుడు మన దుఃఖం అనేది మొదలవుతుంది అనమాట. ఓకే, సో ఇది పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి అప్పుడే అసలైన ఆనందం కూడా కలుగుతుంది ఇక్కడ రాస్తున్నారు అనమాట. సో భగవంతుడు వచ్చేసి మన యొక్క ఇక్కడ రాశారు కదా, మనం వచ్చేసి ఆశ్రయ జీవుడు వచ్చేసి, భగవంతుడు వచ్చేసి విషయ వస్తువు. అవునా? అంటే మనము ఎవరిని, మన ఆబ్జెక్ట్, మన గోల్, మన లక్ష్యం ఎవరు అంటే భగవంతుడు. ఆ విషయం పైన మనము మన యొక్క ధ్యానం అనేది ఉండాలి. అలా అన్నమాట. మనం ఏంటి అంటే ఆయన అండర్లో ఆశ్రితులం, భగవంతుడి యొక్క అండర్లో ఆశ్రితులం అనమాట. సో మన లక్ష్యం ఏంటి? నతే విదుస్వార్థ గతిం హి విష్ణు. అందరికి తెలియంది ఇదే, వాళ్ళ యొక్క అసలైన గతి ఎవరు, విష్ణు. అదే మనల స్వార్థం, అసలైన స్వార్థం అంటే మనం అర్థం చేసుకోవడం, నేను భగవంతుడు నా జీవిత యొక్క లక్ష్యం, అది అసలైన స్వార్థం. స్వార్థ అంటే ఏంటి? అర్థ అంటే ఏదైనా, అర్థ అంటే ధనం అని కాదు. ధనం ఆఫ్ కోర్స్ అది కూడా ఒకటి, అంటే ఏదో ఒక సంపద, ఏదో ఒక మీనింగ్ఫుల్. అర్థం అంటే విలువైంది, మీనింగ్ఫుల్ అన్నమాట. అసలైన సంపద, మీనింగ్ఫుల్, ఇది స్వ అర్థం. మన అసలైన మన యొక్క జీవితానికి అర్థం కలిగేది స్వ అర్థ.
ఎప్పుడు అంటే మనం మన గతి విష్ణువు అని తెలుసుకున్నప్పుడు. అది తెలియకనే వ్యక్తులందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆ దురాశయే ఏ బహిరర్థమానిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ దురాశ ఉంది వాళ్ళలో అన్ని రకాల భౌతిక ఆశల కారణంగా దురాశయాయే బహిరర్థమానిన. బహిరర్థ అంటే బయట వస్తువులు విషయాలు భౌతికంగా ఉండేవన్నీ కూడా అవి అసలైన సంపద అని అనుకుంటున్నారు. ఏది విష్ణు సంపద అసలైన మన లక్ష్యం కాకుండా వేరే అన్నిటిని వాళ్ళు లక్ష్యం చేసుకున్నారు. అందుకే సమస్య అనమాట. అందుకే అలాంటి వారు అంధాయతాందే ఉపనీయమాన అలాంటి వాళ్ళు అలాంటి అందుల్ని అనుసరించి ఫైనల్ గా ఈ యొక్క బంధనంలో చిక్కుకొని బద్దీ అయిపోయారని ప్రహ్లాద మహారాజు ముందే చెప్పాడు. అందుకని మనం ఏం చేసుకోవాలంటే ఇలా ఎప్పుడు విష్ణువుని ఆరాధించుకోవాలి. ఆరాధనానాం సర్వేషాం విష్ణురారాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం ఇది పద్మపురాణంలో శివుడు పార్వతికి చెప్పాడు. అవును. సో విష్ణువుని ఆరాధించుకుంటే విష్ణువు సంతృప్తి చెందుతాడు. కానీ విష్ణువు ఇంకా బాగా సంతృప్తి ఎప్పుడు చెందుతాడంటే ఎప్పుడైతే ఆయన యొక్క సేవకులు మనం ఆయన భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల్ని భగవంతుడి యొక్క శుద్ధ సేవకులకి మనం సేవ చేసుకుంటే భగవంతుడు ఇంకా సంతృప్తి చెందుతాడంట. అందుకనే మనము భగవంతుడికి డైరెక్ట్ గా సేవకుడు కాకుండా మనం ఎలా అవ్వాలంట గోపీ భర్త పదకమలయో దాసన్ దాసన్ దాస్. సో ఈ విధంగా మనం భగవంతుడికి భక్తుల మాధ్యంతో శరణాగతమై సేవ చేసుకోవాలి. నెక్స్ట్ 7వ నంబర్ శ్లోకం. యది దాస్యసి మే కామాన్ వరాంస్త్వం వరదర్షభ కామానాం హృద్య సంరోహం భవతస్తు వృణే వరం. సో భగవంతుడా మీరు వరాలు ఇచ్చే దాంట్లో ఎక్స్పర్ట్. వరదర్షభ, రిషభ అంటే బెస్ట్. ఎవరైనా వరాలు ఇచ్చే వాళ్ళు అంటే మీరే ఫస్ట్. అవునా? అందుకే కాంచీపురంలో వరదరాజ్ ఆయన పేరు, అక్కడ విగ్రహం పేరు. అంటే ఆయన వరాలు ఇచ్చే వాళ్ళు రాజు అనమాట. సో అలా భగవంతుడు అవునా, కృష్ణుడు విష్ణువే అందరికన్నా హైయెస్ట్ వరం వాళ్ళే ఇవ్వగలరు మనకి. సో కాబట్టి నిజంగా నువ్వు నాకు వరాలు ఇవ్వాలి అనుకుంటున్నావు, ఎందుకంటే నీకు వరాలు ఇవ్వాలని నీకు ఇంట్రెస్ట్ ఉంది. నువ్వు నిజంగా నాకు వరం ఇవ్వడంలో కూడా అందరికన్నా శ్రేష్ఠుడివి. సో వరం ఇవ్వాలనుకుంటే సరే, నేనేం కోరుకుంటానంటే నా హృదయంలో ఏమాత్రం భౌతిక కోరికలు ఉండకూడదు అని కోరుకుంటాను. అసలైతే యాక్చువల్లీ ప్రహ్లాద్ మహారాజ్ దగ్గర లేవు, కానీ ప్రహ్లాద్ మహారాజు ఎందుకంటే ఆయన ఒక మనలాంటి బద్ధ జీవాత్మ లాగా మనని ఉద్దేశించిలా అక్కడ కోరుకుంటాడు అన్నమాట. అంటే మనకు ఒక ఉదాహరణ ప్రస్తుతం ఏం కోరుకోవాలి, ఒకవేళ కోరుకోవాలంటే ఏం కోరుకోవాలి, ఏం కోరుకోవాలి భగవంతుడి దగ్గర నుంచి నేర్పిస్తున్నాడు మనకి. చైతన్య మహాప్రభువు కూడా అదే నేర్పించారు శిక్షాష్టకంలో. నదనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతాద్ భక్తిరహైతుకి త్వయి. సో మనం ఎవరైనా చూడొచ్చు శుద్ధ భక్తుల్ని, అందరు శుద్ధ భక్తులు కోరిక ఒకటే ఉంటుంది. ఏంటి? భగవంతుడికి ఎప్పుడు సేవ చేసుకోవాలి, అది భక్తుల సాంగత్యంలో భక్తుల సేవ చేసుకొని ఆ మాధ్యంతో భగవంతుడికి సంతృప్తి పరచాలి. ఎప్పుడు భగవంతుడి యొక్క గుణ మహిమల్ని వింటూనే ఉండాలి, భగవంతుడిని ఎప్పుడు మర్చిపోకూడదు, ఇంకా ఎటువంటి భౌతిక కోరికలు ఉండకూడదు. ఇవి జనరల్ గా మీరు ఎవరిని భక్తుల్ని చూసినా భగవంతుడి దగ్గర నుంచి ఇవే కోరుకుంటారు. సో మనము ఎలాగో మనకేదో కోరుకోవాలని ఉంటుంది భగవంతుడి దగ్గర. సో ఏం కోరుకోవాలంటే ఇలాంటివి కోరుకోవాలన్నమాట. ఇలా మనం భగవంతుడిని దగ్గరికి వెళ్ళి మనము కోరుకోవచ్చు. మహాప్రభు అలాగే కోరుకున్నాడు. అవునా? ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ అలాగే కోరుకుంటున్నాడు. సో ఈ విధంగా అన్నమాట. అదే ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ప్రహ్లాద్ మహారాజ్ దగ్గర నుంచి. సో నెక్స్ట్ 8వ నంబర్ శ్లోకం. ఇంద్రియాణి మనః ప్రాణ ఆత్మధర్మో ధృతిర్మతి శ్రీస్తేజస్మృతి సత్యం యస్య నశ్యంతి జన్మనా. నెక్స్ట్ ఏమంటున్నారంటే, ఓ భగవంతుడా, నా యొక్క ఈ యొక్క కోరికలు అంటే నా అని చెప్పట్లేదు ఇక్కడ. బేసికలీ ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి ఆయనకి ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో రకాల కోరికలు ఉంటాయి. ఆ విధంగా మన దగ్గర ఉన్న
ఇంద్రియాలు, మనస్సు, జీవితము, శరీరము, ధర్మము, ధైర్యము, ఇంకా ఇటువంటి బుద్ధి, సిగ్గు, ధనము, సంపత్తి, శక్తి, స్మరణ శక్తి, సత్యం అన్నీ కూడా నశించిపోతాయంట ఈ కోరికల కారణంగా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎందుకు భౌతిక కోరికలు ఉండకూడదు అని కోరుకోవాలి భగవంతుడి దగ్గరికి, ఆ రీజన్ ఇక్కడ మనకు అర్థమవుతుంది. రీజన్ ఏం చెప్తున్నారు ప్రహ్లాద్ మహారాజ్, ఎందుకు కోరిక ఉండకూడదు మనకి భౌతిక కోరిక? భౌతిక కోరికలు ఆల్రెడీ దాంతోనే పుట్టాం, ఇక్కడ భౌతిక ప్రపంచానికి వచ్చాం ఎందుకు? భౌతిక కోరికల కారణంగానే ఇక్కడికి వచ్చాం, ఆ కోరిక కారణంగానే ఇక్కడ ఉన్నాము, ఆ కోరిక కారణంగానే ఇక్కడ ఉండిపోతున్నాము. కాబట్టి ఈ కోరికలు ఏం చేస్తాయి? భౌతిక కోరికలు మన యొక్క ఈ కోరికలు, మెటీరియల్ డిజైర్స్, లస్టీ డిజైర్స్ ఏం చేస్తాయంటే మనలో ఉన్న అన్ని శక్తి, సంపద, సామర్థ్యము, బుద్ధి, తెలివి, మనసు అన్నిటినీ నాశనం చేసేస్తాయి అన్నమాట. అవునా? ఎందుకు నాశనం చేస్తాయంటే యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్. తాత్పర్యం చాలా స్టార్టింగ్ ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఇచ్చారు. ఇది ఒక రోగం, కామం హృద్రోగం. ఇది హృదయం యొక్క రోగం అన్నమాట. హార్ట్ డిజీజెస్ లో ఇది అసలైన డిజీజ్, అందరికి తెలియదు ఇది. అందరు హార్ట్ డిజీజ్ అంటే కొలెస్ట్రాల్ పెరిగితేనే హార్ట్ డిజీజ్ వస్తుంది అనుకుంటారు. కొలెస్ట్రాల్ పెరిగితే కాదు. సో ఇలాంటి భౌతిక కోరికలు పెరిగితే అసలైన హార్ట్ డిజీజ్ వచ్చేది. అది అసలైన హార్ట్ డిజీజ్ అన్నమాట. అసలైతే చెప్పాలంటే ఈ బీపీ, షుగర్, చాలా భౌతిక రోగాలు ఏవైతే ఉన్నాయో, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా రకరకాల భౌతిక సమస్యలు అన్నీ కూడా రావడానికి కారణం ఏంటి? ఈ శరీరం. ఈ శరీరం ఉండడానికి కారణం ఏంటి? ఈ కోరిక, భౌతిక కోరికలు. అంటే మెయిన్ ఏంటి? భౌతిక కోరికల నుంచే అన్ని సమస్యలు అన్నమాట. అవునా? అదే. సో అందుకని మూల రోగం ఏంటంటే కామం హృద్రోగం. సో ఈ యొక్క రోగం నుంచి ఎప్పుడైతే మనం బయటపడతామో అదే అసలైన ముక్తి. ఎందుకంటే ఎప్పటి వరకు కోరిక ఉంటుందో అప్పటి వరకు జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో తిరుగుతూనే ఉండాలి. అవునా? ఎప్పటి వరకు జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో తిరుగుతుంటే విభిన్న రకమైన దేహాల్ని స్వీకరించడం, ప్రతి దేహంలో మనం అన్ని రకాల వ్యాధులు, జన్మ మృత్యు జర వ్యాధి అన్ని దుఃఖాలు ఉంటాయి. ఏ శరీరంలో అయినా ఈ 4 మినిమం దుఃఖాలు ఉంటాయి. ఇంకా ఎక్కువ రకరకాల సమస్యలు ఉంటాయి వేరు, కానీ మినిమం అయితే ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే ఈ కోరికల కారణంగానే మరి ఎందుకు ఇటువంటి కర్మలు చేస్తున్నాము, పాపకర్మలు? ఈ కోరికల కారణంగానే. ఈ కోరిక తీర్చుకోవడానికి, మనం మన కోరికలు తీర్చుకోవడానికి పాపాలు చేస్తున్నాము. అవునా? ఎన్నో రకాల పాపాలకు మనం బానిసలైపోతున్నాము చేయడానికి. సో ఇవంతా కూడా ఎందుకు అంటే ఈ కోరికలు తీర్చుకునే ప్రయత్నంలో. కాబట్టి ఈ కోరికల నుంచి ముక్తులం అవ్వడమే అసలైన ముక్తి. అప్పుడు మనము బాగా భక్తి కూడా చేసుకోగలం అన్నమాట. ఇక్కడ అదే చెప్తాను, ద ఓన్లీ రెమెడీస్ టు టేక్ డివోషనల్ సెల్ఫ్. భక్తి చేయడం ద్వారానే మరి కోరికల నుంచి ముక్తులం అవ్వగలం. సో ఈ కోరికల నుంచి మనం ముక్తులు అవ్వాలంటే భక్తి చేసుకోవాలి. సో భక్తి అనేది మన అసలైన రోగాన్ని నయం చేస్తుంది అన్నమాట. అసలైన రోగం ఏ కారణంగా అయితే మనకు రకరకాల రోగాలు వస్తున్నాయి. అన్యాభిలాషిత శూన్యం. అందుకనే మనకు ఈ భౌతిక కోరికలన్నీ శూన్యం, జీరో అయిపోవాలి. సో ఇది అందుకని మన భక్తి అనేది అల్టిమేట్ షెల్టర్ అన్నమాట మనకి. సో మనకి ఇలా భౌతిక కోరికలు ఉంటే సమస్య ఏంటంటే ఇక్కడ చెప్పినట్టుగా మనం మన బుద్ధి కానీ, తెలివి కానీ, సామర్థ్యం కానీ ఏవి కూడా భగవంతుడి సేవ కోసం అని వినియోగించాం. ఇప్పుడు ఎందుకంటే మనకు ఒక కోరిక ఉందనుకోండి, ఇది సపోజ్ మనకు ఆల్రెడీ కోరిక ఉంది, నాకు ఇది కావాలి అని. సో అది కావాలి అంటే అది పొందడానికి మనము డెఫినెట్గా ఏదో ఒక పరిశ్రమ చేయాలి. ఆ పరిశ్రమ చేయాలంటే దానికి నీ సమయాన్ని, నీ యొక్క శక్తిని, నీ యొక్క సామర్థ్యాన్ని అక్కడ వినియోగించాలి. సో మరి భక్తిలో భగవంతుడి సేవకి వినియోగించడం కన్నా బదులుగా నువ్వేం చేస్తున్నావు? నీ కోరికలను తీర్చుకోవడానికి వినియోగిస్తున్నావు. అలాగే సో మనం మరి భగవంతుడి సేవ చేసుకోలేం సరిగ్గా. అందుకని కోరికలు ఉన్నంత వరకు మనకున్న లిమిటెడ్ కదా. మనకున్న ఆయువు కానీ, మనకున్న శక్తి కానీ, మనకున్న సామర్థ్యం కానీ, మనకున్న బుద్ధి, తెలివి అంతా కూడా సీమితమైంది. సో అది మనము భౌతిక కోరికలు తీర్చుకోవడానికి వినియోగించేస్తే మరి మనకు భగవంతుడి సేవకి మిగలదు, అంత ఫినిష్ అక్కడే. అందుకనే ఇక్కడ చెప్తున్నారు. అందుకే మనము ఎందుకు ఇలా విభిన్న రకాల వేరేటి దగ్గరలో మన
తీర్చుకోవడానికి మనం అనుకుంటున్నాం ఇది కావాలి, ఇది చెయ్యాలి, ఇది నా బాధ్యత, లేకపోతే ఇది. సో అందుకే ఇలాంటి ఉపాధులన్నిటి నుంచి ముక్తులైపోవాలి మనం అనుకోవాలి. అన్ని కూడా భగవంతుడి సేవకే, వేరే దగ్గర కాదు. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేన ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. సో నెక్స్ట్ 9వ నంబర్ శ్లోకం. మనం 10వ నంబర్ శ్లోకం వరకు చూద్దామంట. ఎందుకంటే దాని తర్వాత మనం చూస్తాము నరసింహస్వామి మాట్లాడడం మొదలు పెడతారు శ్రీ భగవాను వాచాని 11వ నంబర్ శ్లోకం నుంచి. సో మరి ప్రహ్లాద్ మహారాజ్ది విన్న తర్వాత నరసింహస్వామి ఏం చెప్తాడు అనేది రేపు చూద్దాము. సో ఈరోజు మనము ఇంకా 9, 10 చూస్తున్నాం. విముంచతి యదా కామాన్ మానవో మనసి స్థితాన్ తర్హ్యేవ పుండరీకాక్ష భగవత్వాయ కల్పతే. ఓ భగవంతుడా, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన హృదయం మనస్సులోంచి భౌతిక కోరికలన్నీ కూడా త్యాగం చేస్తాడో అప్పుడు మీలాంటి ఐశ్వర్యం పొందడానికి అర్హుడవుతాడు. అవునా? సో ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఎవరైనా అనొచ్చు, అరే ఇదేంటి అంటే మీరు భగవంతుడిని ఆరాధించే దేనికి, అంటే భగవంతుడిలాగా ఐశ్వర్యం పొందాలనా? కాదు. పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఒకవేళ భగవంతుడిని ఆరాధించుకుంటే మనం కూడా శుద్ధమైపోతాము, భగవద్ధామానికి వెళ్ళిపోతాము. అవునా? భగవద్ధామానికి వెళ్ళిపోతే అక్కడ భగవంతుడి యొక్క మనం యాక్చువల్లీ మనం ఇక్కడ దూరంగా ఉన్నాం భగవంతుడికి. భగవంతుడి దగ్గర మస్తు సంపద ఉంది. అవునా? ఆయన మన పరమపిత. సో ఇప్పుడు ఎలాగైతే మీ తండ్రి కోటీశ్వరుడు అనుకోండి, మీకు న్యాచురల్ గా మీరు ఓన్లీ ఆ సంబంధాన్ని మీరు కట్ చేసుకొని వచ్చేసారు. మీ తండ్రి కోటీశ్వరుడు, మీరు నాకే సంబంధం లేదనేసి వదిలేసి తండ్రిని ఇక్కడ మీరు బాగా కష్టపడుతున్నారు. సో తండ్రి చెప్పేది ఏంటంటే, నువ్వు ఎందుకు ఇంత కష్టపడతావు, నువ్వు జస్ట్ నా దగ్గరకు వచ్చేయి అంతే. సో ఆ విధంగా ఇప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా మీరు భగవంతుడితో ఏదైనా సంబంధంలో మనం భక్తి చేసుకోవచ్చు. రకరకాల రసాలు ఉన్నాయి కదా. మీరు ఒక భగవంతుడికి సేవకుడిగా కానీ సేవ చేసుకున్నా, ఇప్పుడు సేవకుడిగా అయినా కానీ ఇప్పుడు మరి సేవకుడు అంటే మీరు అక్కడే ఉండాలి కదా భగవంతుడు సేవ చేసుకోవడం. అంటే భగవంతుడు ఉన్న చోటే మీరు ఉంటారు. అవునా? కాబట్టి భగవంతుడు ఇప్పుడు ఎక్కడైనా కోటీశ్వరుడు ఇంట్లో సేవకుడు కూడా అదే ఇంట్లో ఉంటాడు. కోటీశ్వరుడు అదే ఇంట్లో ఉంటాడు, వాడు సేవకుడు కూడా అదే ఇంట్లో ఉంటాడు. అంటే సేమ్ ఇంట్లో ఉంటారు, సేమ్ ఫుడ్ తింటారు. సో కాబట్టి ఒక విధంగా సో భగవంతుడితో పాటు మనం ఆయన పరివారంలో ఒక సదస్యుడిగా, ఆయన తండ్రిగా కానీ, తల్లిగా కానీ, ఆయన సఖుడిగా కానీ, సఖిగా కానీ, లేకపోతే దాసుడిగా కానీ, ఎలా ఉన్నా, మిత్రుడిగా ఎలా ఉన్నా సరే మనం భగవంతుడితో పాటే ఉంటాం. కాబట్టి భగవంతుడితో పాటే అంత సంపద కూడా మనం కూడా అక్కడ అదే అంత సంపద మన దగ్గర కూడా ఉంటుంది ఒక విధంగా. సో కాబట్టి అచింత్య భేదాభేద తత్వం అనమాట. అంటే అదేంటి అంటే మనం భగవంతుడు అయిపోతాము, మనం భగవంతుడు అయిపోము. ఆ సంపద అంత భగవంతుడిదే, ఎల్లప్పటికీ భగవంతుడే మన స్వామి, మన ప్రభు. మనం ఎప్పుడు ఆయన దాసులమే. కానీ భగవంతుడు ఉన్న సంపద అంతా కూడా మనం కూడా, అంటే ఇప్పుడు ఒక ఇంట్లో కోటీశ్వరుడు సేవకుడు అన్నప్పుడు ఆ సేవకుడు కూడా అదే ఇంట్లో ఉంటాడు కదా. అవునా? ఆ ఇల్లు ఆయనది కాదు, అయినా కానీ ఆయన కూడా అదే సుఖాన్ని వైభవాన్ని భోగిస్తుంటాడు. ఆ విధంగా అనమాట. సో అందుకనే దీన్ని అచింత్య భేద తత్వం అంటారు. భగవంతుడే స్వామి అయినా కానీ మనం కూడా భగవంతుడు ఉన్నంత ఐశ్వర్యాన్ని మనకు కూడా అక్కడ దక్కుతుంది అని. అవునా? యాక్చువల్లీ భగవంతుడు లోకానికి వెళ్ళినప్పుడు అక్కడ భగవంతుడికి ఒక సారూప్య ముక్తి అంటే భగవంతుడికి ఉన్నట్టుగానే చతుర్భుజ రూపం, చిన్మయ దేహం మనకు అక్కడ లభిస్తుంది వైకుంఠంలో. సో కాబట్టి యాక్చువల్లీ అదంతా భగవంతుడు ఇచ్చింది అనుకోండి, అది మెయిన్ డిఫరెన్స్. అది మెయిన్ అంటే మెయిన్ డిఫరెన్స్ ఇదంతా. ఒకవేళ మనకి ఇవన్నీ దొరికినా, భగవంతుడికి ఈక్వల్ సంపద మనకి దొరికినా, అయినా మన డిఫరెన్స్ ఏంటంటే భగవంతుడు మనకి ఇచ్చాడు, మనం పుచ్చుకున్నాం. అంటే మన పొజిషన్ ఎప్పటికైనా కానీ బెగ్గర్స్ అనమాట. మనది కాదు యాక్చువల్లీ, అది భగవంతుడు ఇచ్చిందే. సో ఓకే, ఎనీవేస్. సో అల్టిమేట్లీ మనకు కూడా మనమేమి లూజర్స్ కాదు, మనకేమి కోల్పోవట్లేదు. భగవద్ధామానికి వెళ్ళి మనం ఏమి కోల్పోవట్లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి బేసికల్లీ. అది ఇక్కడ పాయింట్. చాలా మంది అనుకుంటారు అదేంటి భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోవాలంటారు, ఇక్కడ అంత సంపద ఉంది, నాకు ఇంత ఆస్తి ఉంది, ఇదంతా వదులుకోవాలి. సరే, ఇంతకన్నా చాలా ఆస్తి మీకు అక్కడ లభిస్తుంది, ఇక్కడ ఎలాగో వదులుకోవాలి. నువ్వు ఇప్పుడు భక్తి చేసుకున్నా చేసుకోకపోయినా చచ్చిపోయినప్పుడు అంతా వదిలే వెళ్ళిపోవాలి కదా.
అంటే నువ్వు భక్తి చేసుకోకుంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత తీసుకుని వెళ్తావా ఏంటి? భక్తి చేసుకుంటేనే వదిలేయాలి ఏంటి? భక్తి చేసుకున్నా చేసుకోకున్నా వదిలేయాల్సిందే. చెప్పేదేంది మీకు? అలా వదిలే చచ్చిపోయే ముందు మొత్తం మీ కుక్కలకి లేకపోతే మీ మనవరాలకు రాసి వెళ్ళే కన్నా భగవంతుడికి సేవ చేసుకుంటే వినియోగిస్తే అప్పుడు మీకు లాభం వస్తుంది, మీ పిల్లలకి మీ మనవళ్ళకి మీ మనవరాళ్ళకి కూడా అసలైన లాభం వస్తుంది. సో అది చెప్పేది భక్తిలో. లేకపోతే చాలా మంది కుక్కలకు కూడా రాసి వెళ్ళిపోతున్నారు ఆస్తులు బయట దేశాల్లో. సో తెలియక ఎవరికి ఇవ్వాలో ఆస్తి. సో అందుకనే చచ్చిపోయిన తర్వాత కన్నా ముందు మనం చచ్చే కన్నా ముందే భగవంతుడి సేవలో వినియోగించేస్తే బెటర్ అన్నమాట. అది మనకు కూడా లాభం వస్తుంది. తర్వాత మన ఎవరైతే వంశంలో ఉన్నారో అందరికీ మీరు చేసుకున్న పుణ్యం, భక్తి, భగవంతుడి సేవ యొక్క ఫలితం లభం అనేది లభిస్తుంది వాళ్ళకి. సో లాస్ట్ శ్లోకం. ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయే దుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే. ఓ భగవంతుడా, నువ్వు షడైశ్వర్య సంపన్నుడివి. నువ్వు అన్ని రకాల దుఃఖాల్ని నాశనం చేసే వ్యక్తివి. అవునా? నువ్వు అద్భుతమైన నరసింహ రూపాన్ని ధరించావు. సో నాకు నీ ప్రణామాలు. ఈ విధంగా తన ప్రార్థనలను ముగించేశాడు ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు. అంటే నరసింహస్వామి అన్నాడు, కోరుకో, నీకేం కావాలి, నేను వరాలు ఇస్తానంటే. నాకు ఏమి వద్దు, ఒకవేళ ఇవ్వాలనుకుంటే నాలో ఉన్న భౌతిక కోరికలన్నీ తీర్చేసి నేను అసలైన సేవకుడిని, అసలైన సేవకుడు లాగానే ఉండాలనుకుంటున్నాను. నాకు సేవకుడు అన్నాక మీ భగవద్ధామం వచ్చినప్పుడు మీలాంటి ఐశ్వర్యం మాకు లభిస్తుంది. నాకు ఇక్కడ ఏమో ఈ భౌతిక ఐశ్వర్యం ఏమొద్దు, కాబట్టి నీకు నా ప్రణామాలు అని ప్రహ్లాద్ మహారాజు ఈ విధంగా ప్రణామాలు అర్పించుకొని ఇప్పుడు తన కావాల్సింది ఏంటో చెప్పేశాడు. అవునా? సో ఈ విధంగా ఇప్పుడు భగవంతుడు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్లియర్ గా చెప్పేశాను, నువ్వు భగవంతుడు నేను సేవకుడిని. మళ్ళీ భగవంతుడు మరి ఏం చెప్తాడు ప్రహ్లాద్ మహారాజుకి అనేది మరి అది రేపు చూద్దామంట. నరసింహస్వామి ఇంకా తర్వాత ప్రహ్లాద్ మహారాజుని పట్టాభిషేకం చేసి రాజుగా చేసేస్తాడు. అది కూడా జరుగుతుంది తర్వాత. సో మనము ఇది రేపు చూద్దాము. సో ఈరోజు ఇక్కడే సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ, చాలా ఓపిక విన్నందుకు, వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ప్రణామ్.